మున్సిపాలిటీలలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 1037లో ప్రతిపాదించిన మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పచెప్పాలనే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆలోపు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా తెలంగాణలో కూడా 21,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సేవలో ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకుని రామ్కీ తదితర ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రమాదాలలో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, దహన సంస్కారాలకు 30,000 రూపాయలు ఇవ్వాలని, వయస్సు మీరి అనారోగ్యం కారణంగా రిటైర్మెంట్ అయిన కార్మికుడికి 5 లక్షలు ఇవ్వాలని, వారి కుటుంబంలోని వారసులకు అదే ఉద్యోగం కల్పించాలని కోరారు. ఆదివారం పండగ సెలవులు, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను, ఇంటి స్థలాన్ని కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల శ్రీనివాస్, నల్గొండ, చిట్యాల, చండూర్, దేవరకొండ, అనుముల పట్టణ మున్సిపల్ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పెరిక కృష్ణ, కత్తుల సైదులు, ఏసు, తారమ్మ, కొత్తపల్లి జంగయ్య, ఎస్కే జాని, నరసింహ, వెంకట్రెడ్డి, నరసమ్మ, శోభ, చంద్రమ్మ, సైదమ్మ, పద్మ, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మేము ఫస్ట్ ఒక నెల జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కార్మికులకు నెల జీతాలు కూడా మరి లేవు అనేది ఇది రుజువు అవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 11వ పిఆర్సీ వేతనాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను విడుదల చేయాలని చెప్పేసి పదే వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ముందుకు రాలే. ఈరోజు వేతన సవరణ జరపాలని చెప్పినాం, వేతన సవరణ జరుపుతామని చెప్పారు. ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఫిక్స్ చేస్తామని చెప్పారు, ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పెండింగ్లో లేవు. మరి పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా కట్టని పరిస్థితి. అనారోగ్యంతో ప్రమాదాలు వచ్చి చనిపోతే ఈరోజు పీఎఫ్, ఈఎస్ఐ కూడా వర్తించదు, ఇటువంటి వాటి ఈఎస్ఐ కూడా వర్తించదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 6 మాసాలు 7 మాసాలు కావస్తుంది, జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మరి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని ఇంకా తీవ్రతరం చేస్తాం, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతాం. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రెగ్యులర్ అయ్యేలోపు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 10, 20, 25 మళ్ళా నెల 2 నెలలకు కూడా జీతాలు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 11వ పిఆర్సీ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. సాగు ఖర్చు, మట్టి ఖర్చులకు సంబంధించినటువంటి ఖర్చులు 10,000 ఇస్తూ ఉన్నారు, దాన్ని 30,000కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు, కాంట్రాక్టర్లు కొంతమంది పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించని పరిస్థితి. వాటి విషయంలో కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు ఎంతో పరిశుద్ధంగా చేస్తున్నా కానీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా అలా శ్రమతో పూర్తి చూసుకొని కార్మికులను ఇబ్బంది పెడతారు. కానీ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ఐ కానీ సంబంధించిన సకాలంలో అందక చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సిటీని ఎంతో పరిశుద్ధంగా చేసినప్పటికీ ఈ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని చిన్న చూపు చూసి కార్మికులకు వేతనాలు అందకపోవడం కాక కార్మికుల వేధింపులతోటి కుటుంబ బాధలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు సరైన వేతనం ఇచ్చి అందరినీ గవర్నమెంట్ ఆదుకోవాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.